తెలుగు వెబ్ ప్లస్. రానా హోస్ట్గా వ్యవహరిస్తున్న యారీ నంబర్ 1లో ఇటీవల అఖిల్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, దర్శకుడు వివి వినాయక్ అఖిల్ సినిమా కథ చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది. ఓ కొత్త హీరో చేయగల కథ ఇదే అని నేను నమ్మాను. అందుకే ఆ కథకు ఓకే చెప్పి తొలి చిత్రంగా చేశాను. కానీ ఆ సినిమా చేసేటప్పుడే నేను తప్పు చేశాను అని అర్థమైంది. అప్పుడు ఇక చేసేదేమీ లేకపోయింది అని అఖిల్ వివరించారు. సరదాగా సాగిన కార్యక్రమంలో ఎవరైనా ఈ మధ్యన నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానమిస్తూ, ఈ మధ్య విమానంలో ప్రయాణించేటప్పుడు ఓ సరదా సంఘటన ఎదురైంది. నేను హైదరాబాద్ నుంచి అబుదాబికి వెళ్తున్నాను. విమానంలో నిద్రపోతున్న సమయంలో నా ముందు ఉండే టీవీ స్క్రీన్ పైన ఓ వ్యక్తి ఓ సందేశంతో కూడిన నోట్ను అతికించారు. లేచి చూసేసరికి ఆ నోట్ కనిపించింది. ఏదో రాసినట్టు ఉండడం, ఆ పేపర్ ఏమై ఉంటుందా అనే అనుమానం రావడంతో తీసి చదివాను. వెంటనే నాకు ముచ్చెమటలు పడ్డాయి. నీవు హాట్గా ఉన్నావు. నీవు సరే అంటే నేను రెడీ అని అందులో రాశారు. ఇంతకీ ఇది రాసింది ఎవరా అని ఎయిర్ హోస్టెస్ను అడగగా ఆమె నవ్వుతూ అదో రకంగా చూసింది. మరోసారి ఆమెను అడగడంతో, నీకు ప్రపోజల్ పెట్టింది ఎవరో అనే విషయాన్ని నీవు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఎయిర్ హోస్టెస్ సమాధానమిచ్చింది. ఎయిర్ హోస్టెస్ అలా సమాధానంతో నాలో మరింత ఆసక్తి పెరిగింది. అవును అని సమాధానం ఇచ్చేసరికి, నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు అబ్బాయి అని జవాబివ్వడంతో నేను కంగుతిన్నాను. అక్కడే ఆ అబ్బాయి ఉండడంతో కొంత భయపడ్డాను. విమానం ఆగగానే చెక్అవుట్ కోసం అక్కడి నుంచి వేగంగా పరుగు తీసి తప్పించుకున్నాను అని ఈ సరదా సంఘటనను అఖిల్ వివరించాడు. అఖిల్, కార్తికేయ పాల్గొన్న నెంబర్ 1 యారీ కార్యక్రమంలో హీరో సుశాంత్ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. కాసేపు సరదాగా గడిపి వెళ్లిపోయాడు. ఈ కార్యక్రమంలో అఖిల్ను రానా, కార్తికేయ బాగా ఆట పట్టించారు. ఈ సందర్భంగా నా ఇమేజ్ డ్యామేజ్ చేయవద్దని అఖిల్ వారిద్దరినీ కోరాడు. మొత్తానికి అర్ధగంట నిడివి ఉన్న కార్యక్రమం చాలా ఆసక్తికరంగా, ఫన్నీగా సాగి ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.